ఎంత మాట అందండి దూడ ఇక్కడ 13వ శ్లోకంలో. హసతా క్రియతే కర్మ రుదతా పరిభుజ్యతే. హసతా క్రియతే కర్మ రుదతా పరిభుజ్యతే. దుఃఖదాత నకోప్యస్తి సుఖదాత న కశ్చన. కొంతమంది నవ్వుతూ పని చేస్తారు. హసత అంటే నవ్వుతూ, కర్మ క్రియతే ఓ పని చేస్తారు. ఓ పాపిష్టి పని చేసేటప్పుడు నవ్వుకుంటాడు వాడు. పక్కవాడు కత్తితో కసిక్కర పొడి చంపేటప్పుడు ఓ కత్తి తీసి పక్కవాడు డొక్కలో పోటు పొడిచి భలే ఎవడికి తెలియకుండా పొడి చేశాను వచ్చి అని నవ్వుతూ ఆ పని చేస్తాడు. దీని ఫలితం రుదత పరిభుజ్యతే, ఏడుస్తూ అనుభవిస్తాడు. పాపిష్టి వాళ్ళు పాపాలు చేసేటప్పుడు తెలియక భవిష్యత్తు గురించి నవ్వుతూ పాపాలు చేస్తారు. ఈ చేసిన పాపాలు నవ్వుతూ చేసినందుకు ఏడుస్తూ ఫలితం అనుభవిస్తారు. ఎవడు ఈ లోకంలో దుఃఖం ఇచ్చేవాడు లేడు, సుఖం ఇచ్చేవాడు లేడు. నీకు నువ్వే దుఃఖం తెచ్చుకుంటున్నావు, నీకు నువ్వే సుఖం తెచ్చుకుంటున్నావు. నువ్వు చేసిన పాపిష్టి పనులే ఈరోజు నీకు దుఃఖ రూపంలో వస్తున్నాయి, నువ్వు చేసిన మంచి పనులే సుఖ రూపంలో వస్తున్నాయి. నీ సుఖం నీ దుఃఖం ఒకప్పుడు నువ్వు చేసిన మంచి చెడ్డల యొక్క ఫలితములను గుర్తుపెట్టుకో. ఒకప్పుడు ఇతరులకు దానం చేశాం, ఇవాళ మనకి రెట్టింపు రూపంలో వస్తోంది. ఒకప్పుడు ఇతరులను దోచుకున్నాం, ఇప్పుడు దారిద్ర్యం అనిపిస్తున్నాం అనమాట. ఎన్నిసార్లు పాడుకున్నా తనివి తీరిన పాట నాకు చాలా ఇష్టం. మొన్న కూడా మీకు వినిపించాను అనమాట. నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. నెరదాత పేరే నిలిచేది ధరణి. నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. ఎంత హాయైన పాటలండి ఆ రోజుల్లో. మరి ఇవాళ మన పుణ్యపాపాలు అనుభవిస్తున్నాను. నేను ఎప్పుడో ఎవరికో దుఃఖం ఇచ్చి ఉంటాను, ఆ దుఃఖం అనుభవిస్తున్నాను. అందువల్ల అమ్మా నువ్వు ఏడవకు, నా కర్మ నేను అనుభవిస్తాను అని బిడ్డ చెప్పగానే తల్లి ఏముందో తెలుసా? నువ్వు చెప్పిందంతా నిజమే, కర్మ అనుభవిస్తున్నావు. కానీ కర్మ నువ్వు అనుభవిస్తూ ఉంటే నిన్ను కన్న తల్లిని కనుక నేను శర్మ లేక ఏడుస్తున్నాను, సుఖం లేక ఏడుస్తున్నాను. ఎన్ని చెప్పినా జీవులు సుఖదుఖాలు అనుభవించేటప్పుడు ఇది కర్మఫలం అనుకోరు. నీలాంటి జ్ఞాని ఎవడో నూటికి కోటికి ఒకడు దుఃఖం అంతా పాపఫలమని, సుఖమంతా పుణ్యఫలమని అనుకుంటారు. కానీ నాబోటి వాళ్ళు అలా అనుకోలేము. అన్నీ తెలుసు మాకు కూడా. కానీ నాయన నిన్ను కొట్టేస్తూ ఉంటే తట్టుకోలేకపోయాను. ఎంతకింత ఈ కుటుంబ యజమాని ఈ ఇంటివాడు అనుభవించాలి. వాడు నా కొడుకుని చితక్కొట్టినందుకు నేను వాడిని చితక్కొట్టి ఏడిపించాలి. ఎవరిని? వాడి కొడుకుని. నా కొడుకు వల్ల నేను ఎంత దుఃఖం అనుభవిస్తున్నానో వాడి కొడుకు వల్ల వాడు అంత దుఃఖం అనుభవించాలి. ఎంత ఏడ్చినా నాకు దుఃఖం తగ్గట్లేదు నాయనా, ఈ బాధ నేను పడలేకపోతున్నాను అనగానే మళ్ళీ దూడంది. అమ్మ నీకు సత్యం తెలుసు అంటావు, ప్రారంధం అనుభవించాలంటావు, అయినా నా కోసం ఏడుస్తానంటావు. ఏడ్చేం సాధిస్తావు? నా మాట విను, దుఃఖించకు అనగా, లేదురా నాయనా, నాకు కలిగిన దుఃఖం ఈ బ్రాహ్మడికి లభించవలసిందే. మమ దుఃఖం తథా గచ్చేద్యథా దుఃఖం తథా విధం భవేద్ధి బ్రాహ్మణస్యాపి సత్యమే తద్బ్రవీమ్యకం. ఈ వీడికి, ఈ యజమానికి నాకు కలిగిన దుఃఖం వంటి దుఃఖం కలగాలి, నేను సత్యం పలుకుతున్నాను అనగా, ఏం చేస్తావు? నా మాట విను. ఎక్కడో నూటికి కోటికి ఒకళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నువ్వు అనవసరంగా పిచ్చి పని చేయకు అని మళ్ళీ కొడుకు అన్నప్పటికీ లేదు. తెల్లవారుజామున వీళ్ళ అబ్బాయి పాలు పితకడానికి వస్తాడు. సాధారణంగా తెల్లవారుజామున 4 గంటలకో 3 గంటలకో పాలు పితకడానికి వీళ్ళ అబ్బాయి వస్తాడు. వాడు దగ్గరికి వచ్చి నా పాలు పితికేటప్పుడు బలంగా నా కొమ్ములతో వాడి పొట్టలో పొడిచి వాడిని చంపేస్తా. అప్పుడు నాకు కసి తీరుతున్నాను. కానీ దూడ వణికిపోయి
ఇదివరకు చేసిన పాపాల ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నాం ప్రారంధం. మళ్ళీ కొత్తగా ఈ బ్రహ్మహత్య ఎందుకు బాబోయ్, నాకొద్దు. అస్యాశ్చ బ్రహ్మహత్యాయా మాతఃకిం ఫలమాప్స్యసి. ఈ బ్రహ్మహత్య చేసి నువ్వేం మూట కట్టుకుంటావు, వాడి పాపం వాడే అనుభవిస్తాడు. పుణ్యం పాపం సమానంగా ఉన్న జీవులే ఈ భారతదేశంలో పుడతారు. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. భారతదేశంలో పుట్టాలంటే ఏమవ్వాలి? సమాభ్యాం పుణ్యపాపాభ్యాం భవే జన్మచ భారతే. పుణ్యం పాపం చెరిసగం ఉన్నవాడే భారతదేశంలో పుడతాడు. తక్కిన వాళ్ళంతా తక్కిన దేశాల్లో పుట్టేవాళ్ళు పాపాలు ఎక్కువ చేసిన వాళ్ళు అయితేనే పుడతారట. అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో అక్కడ పుట్టేవాళ్ళు అన్నారే ఇటువంటి వాళ్ళు. వీళ్ళు 70% పాపం 30% పుణ్యం చేస్తే అక్కడ పుడతారు. 50% పుణ్యం 50% పాపం ఉంటే భారతదేశంలో పుడతారు. మళ్ళీ ఇందులో 70% పుణ్యం 30% పాపం ఉంటేనే వారణాసి వంటి దివ్యక్షేత్రాల్లో పుడతారు. 90% పుణ్యం 10% పాపం చేసిన వాళ్ళు మాత్రమే, అంటే 10%ఏ పాపం ఉండి 90% పుణ్యం ఉన్నవాళ్ళు మాత్రమే గుంటూరులో ఇలా పురాణానికి వస్తారు. అంటే మీ దగ్గర కేవలం ఆ 10% పాపం లేదంటే ఎలా కుదురుతుంది కానీ అది మాత్రం ఉంటుంది. ఆ మాత్రం లేకుండా ఎలా ఉంటారు కానీ 90% పుణ్యం ఉంది. ఇంక ఈ ఎడారి కంట్రీలు ఉన్నాయి కదా, వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? 10% మాత్రమే పుణ్యం ఉండి 90% పాపం ఉన్న వాళ్ళంతా అక్కడ పడతారన్నమాట. ఇంకొకసారి ఈ శ్లోకం వినండి. భారతదేశంలో పుట్టాలంటే సమాభ్యాం పుణ్యపాపాభ్యాం భవే జన్మచ భారతే. ఒక వ్యక్తికి ఈ భారత భూమిలో జన్మ ఇవ్వాలంటే వాడి పుణ్యంలో సగం పాపంలో సగం అట్టే పెట్టి ఈ సగం సగం ఉన్నటువంటి వాడిని సృష్టిస్తాడు. ఇక్కడికి వచ్చాక వాళ్ళ సుకృతాన్ని బట్టి, స్థలాన్ని బట్టి, పెద్దల యొక్క పుణ్యాన్ని బట్టి వీళ్ళు ఈ పాపం పుణ్యం చెరిసగం ఉన్న పుణ్యం పెంచుకుని పాపాన్ని తొలగించుకునేవాళ్ళు కొందరు, పుణ్యం తొలగించుకుని పాపాన్ని పెంచుకునేవాళ్ళు కొందరు ఉంటారు. ఇవి ఎప్పటికైనా అనుభవిస్తేనే తొలగుతాయట. పుణ్యమైన పాపమైన అనుభవం వల్ల తొలగుతాయి. పాపం తొలగాలంటే ఏం చేయాలి? దుఃఖాలు అనుభవించాలి. ఇక్కడ ఉన్నప్పుడు దారిద్ర్యమో లేక దెబ్బలో రోగాలో ఇటువంటివి అనుభవించడం వల్ల పాప ఫలితం తొలగిపోయి వాడు క్రమంగా ప్రక్షాళన అయిపోతాడు. అదే పుణ్యం ఎక్కువైపోయింది అనుకోండి, భోగాల రూపంలో అనుభవించాలి. అందుకని ఒక్కొక్కప్పుడు ఎంత పుణ్యాత్ముడైనా అప్పుడప్పుడు ఎందుకు రోగం పొందుతాడో తెలుసా? వీడు చేసిన కొంత పాపం మిగిలింది, ఈ పాపం ఇక్కడ అనుభవిస్తే ముక్తి పొందుతాడు. అందుకని అనుభవించడం కోసం ఇంత పుణ్యాత్ముడు కూడా కష్టం పెడతాడు దేవుడు. అప్పుడప్పుడు మీకు అనిపిస్తుంది కదా, ఏమంటే ఆయన ఎంతో పుణ్యాత్ముడండి, ధర్మకార్యాలు చేస్తున్నాడండి, ఆయనకి కొంచెం అనారోగ్యం వచ్చిందండి, లేక ఆయనకు కూడా ఏదో కష్టం వచ్చిందండి, నేను ఎందుకు అంటున్నామంటే ఇతనికి ఎక్కడో మిగిలిన పాపం ఇక్కడే అనుభవించేలా చేసి ముక్తి ఇవ్వాలనుకున్నాడు పరమాత్మ. అందుకని దుఃఖం ఇస్తాడు. అదే పుణ్యం మరీ ఎక్కువైపోయింది అనుకోండి, ఆ పుణ్యం కూడా ఇక్కడ పోతే కానీ వాడికి ముక్తి రాదు, లేకపోతే మళ్ళీ స్వర్గానికి వెళ్ళి మళ్ళీ భూమి మీద పుట్టాలి. అందుకని పుణ్యకర్మలు భోగ రూపంలో అనుభవిస్తాడు. ఏదో రకంగా ఇక్కడ అనుభవించక తప్పదు. కదాపి కర్మణో నాశ కదా భోగ ప్రజాయతే. కర్మ ఫలితం ఎప్పుడూ కూడా భోగాల వల్ల కానీ రోగాల వల్ల కానీ పోతుంది. అనవసరంగా నన్ను కొట్టాడని ఈ ఇంటి యజమాని కొడుకుని నువ్వు పొడిచి చంపవద్దు. తండ్రి ఏమిటి తల్లి ఏమిటి, అసలు ఎందుకు ఏడుపు? చిట్ట చివరికి వచ్చేసరికి మళ్ళీ ఈ కొడుకు ఏమన్నాడో తెలుసా? నేను నీ కొడుకునే, కొడుకు దెబ్బలు తిన్నాడని ఏడుస్తావా? అసలు నేను నీకు ఎప్పుడు కొడుకుని? ఈ జన్మలో దూడని, అంత పూర్వజన్మలో పేడని, అంత పూర్వజన్మలో పేడలో పురుగుని. ఎప్పుడు ఎలా పుట్టానో ఏం తెలుసు? క్వమాత క్వపిత విద్ధి క్వస్వామి క్వకలత్రకం అహం కుతస్తే పుత్రోద్య త్వం మాత కుతయే వచ. నేను నీ కొడుకుని కాదు, నువ్వు నా తల్లివి కాదు. ఎవడు తండ్రి ఎవడు తల్లి ఎవరు కొడుకు? బాదరాయణ సంబంధం ఇది. కర్మల వల్ల ఒక చోట తండ్రిగా తల్లిగా కొడుకుగా భార్యగా బిడ్డగా చేరతారు. ఈ కర్మ ఫలితాలు కలిసి పంచుకుంటారు. తర్వాత ఎవరి దాని వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరికెవరితో సంబంధం లేదు. ఇది గ్రహించు. అనగా నువ్వు చెప్పిందంత నిజమే, కానీ ఈ జన్మలో నేను నీ తల్లిని అని ఒప్పుకోవాల్సిందే కదా, నువ్వు నా కొడుకువే కదా. కాబట్టి నీకు బాధ కలిగితే అది నా బాధే. నా మాయ నన్ను విడిచిపెట్టడంలా నీ దుఃఖం వల్ల నాకు కలిగిన దుఃఖం అంతా ఇంత కాదు. ఏం చేసినా పర్వాలేదు, బ్రహ్మహత్య అయినా గోహత్య అయినా పర్వాలేదు, వాడిని చంపేస్తాను. కానీ ఒక్క రహస్యం నీకు చెప్తాను కుమారా, నేనేమీ తెలివి తక్కువ అవును అనుకుంటున్నావేమో, నేను కపిల గోవిని, నాకున్న పాండిత్యం నాకున్నది. వాడు కొడుకుని చంపిన తర్వాత నాకు బ్రహ్మహత్య వస్తుంది. ఆ బ్రహ్మహత్యా పాపం
10 నిమిషాల్లో తొలగించుకునే శక్తి నాకు ఉంది అనగానే ఈ కొడుకు తెల్లబోయి బ్రహ్మహత్యా పాపమా, తొలగించుకుంటావా, ఎలాగా, కాలుతో బుర్రగొక్కుందిట. నీకెందుకు, తెల్లారేదా కాగు, వాడిని చంపుతాను, ఆ యజమాని కొడుకుని చంపాక వచ్చే బ్రహ్మహత్యా పాపం నేను తొలగించుకుంటాను అనగానే ఇంక దూడ ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఈ కుర్రాడున్నాడే, తల్లి అస్థికలు పట్టుకెడుతున్న ఆయన, ఆ కథ మర్చిపోకూడదు మీరు గందరగోళంలో. ఒక ఆయన కాశీ వెళ్ళి చచ్చిపోయాడని, ఆయనకి భార్య ఉందని, 2 కొడుకులు ఉన్నారని, ఆ భార్య చచ్చిపోతూ కొడుకుల్ని నాయనలారా నేను చావాలంటే నా ఆఖరి కోరిక తీర్చాలందని, అప్పుడు కొడుకులు అలా మాటిచ్చారని ఆవిడ పోయిందని చెప్పుకున్నాం కదా. ఆవిడ చితాభస్మం ఎముకలు పుచ్చుకునే కదా ఇప్పుడు ఈయన బయలుదేరాడు. ఈ రెండో కొడుకు గారు ఆ చితాభస్మం తనతో పట్టుకుని తనతో పాటు 2 పనివాళ్ళు వెంట పెట్టుకు బయలుదేరాడు. ఆ పనివాళ్ళేమో అరుగు మీద పడుకుని నిద్రపోయారు, సొమ్మసిల్లి తిండి లేక. ఒకవేళ వాళ్ళకి మెలకుగా ఉన్న ఈ ఆవుల లాంగ్వేజ్ వాళ్ళకేం అర్థం అవుతుంది. కానీ ఈ చిన్న కొడుకు చిన్నప్పటి నుంచి పక్షుల భాష, మృగాల భాష నేర్చుకున్నాడండి. ఇతనికి ఒక గురువు దయ వల్ల మృగపక్షి భాష వచ్చు. ఆవు మాట అంతా వినేశాడు. వాడు ఆశ్చర్యపోయాడు. ఆహా, అందుకే మన పెద్దలు పశుపక్షుల యొక్క భాషలు నేర్చుకోమన్నారు. దీనివల్ల నాకు ఎంత లాభం వస్తుందో. ఈ ఆవు తన బిడ్డ బాధకి ఎంత దుఃఖించింది. రేపు ఆ ఇంటి యజమానిని చంపుతానంటోంది, యజమాని కొడుకుని. బ్రహ్మహత్య వస్తే తొలగించుకుంటానంటోంది. అసలు ఇదేమిటో చూద్దాం అనుకున్నాడు ఆయన. తెల్లవారుజామున 3:00 4:00 లేచి వెళ్ళిపోతానన్నాడు కదా. ఇప్పుడు ఏమనుకున్నాడు, నేను రేపు పొద్దున ప్రయాణం వాయిదా వేసేశాను. గంతవ్యం పునరేవాతో గంతవ్యం తస్థలం పునః. ఈ ఆవు ఏం చేస్తుంది, తనకి వచ్చే బ్రహ్మహత్యని ఎలా తొలగించుకుంటుంది, ఇదంతా పూర్తిగా చూడకుండా వెళ్ళబుద్దేయట్లేదు ఆయనకి. ఒక్కోసారి న్యూస్ చదవకపోతే కొంతమందికి ఇంకా పూట నిద్రట్టదు. పొద్దున్నే పేపర్ చదవకపోతే కాఫీ కూడా తాగలేరు కొందరు. కానీ ఈయనకి అలా కాదు, వార్తల మీద వ్యామోహం కాదు, అసలు ఇది ఏం జరుగుతుందో తెలియాలి, ఈ గో సంభాషణ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి, రేపు అదేంటో చూస్తే కానీ నాకు నిద్ర పట్టదనుకుని ఇక నిద్రపోలేకపోయాడు ఆయన. అరుగు మీద అలాగే పడుకున్నాడు. సేవకులు నిద్రపోయారు. తెల్లవారుజామున 2ంటికి లేచి, రే సేవకా లే అంటే, అప్పుడే లేవాలా అండి అన్నాడు. అప్పుడే ఏమిట్రా బాబు, ఇక్కడ పెద్ద గందరగోళం ఏదో జరగబోతోంది, ఎందుకైనా మంచిది మీరు కూడా లేచి కూర్చోండి అనేలోపు ఈ ఇంటి యజమాని లేచాడు. అంటే ఆవుకి ఏం జరుగుతుందో తెలుసు. ఈ ఇంటి యజమాని లేచి, ఏది దూడని చితక్కొట్టాడే పెద్ద ఆయన. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారని చెప్పుకున్నాం, ఒక భర్త, ఒక భార్య, ఒక కొడుకే, అంతా ఒక్కొక్కళ్ళే. ఇప్పుడు ఈ భర్త గారు అన్నమాట లేచి ఈ బాటసారులు నిద్రపోతున్న వాళ్ళు లేపి, ఏమర్రా మీరు రాత్రి ఏం చెప్పారు, తెల్లవారుజామున వెళ్ళిపోతా ఉన్నారుగా, ఇంకా పడుకున్నారేం అన్నాడు. అప్పుడు సేవకుడు, దీన్ని తెల్లవారుజాము అంటారా అండి, ఇప్పుడు ఇంకా 2 అయ్యింది, తెల్లవారుజాము అంటే మేము 4 గంటలకో 3:00కో అంటామండి. అంటే మా దృష్టిలో ఇదే తెల్లవారుజాము, నేను ఎప్పుడు లేస్తే అప్పుడే తెల్లవారినట్టు, నా అరుగు మీదే పడుకుంటే అరుగు అరిగిపోతుందంటే రాత్రి నుంచి ఇప్పటిదాకా పడుకుని దీని పదే దున్నేస్తున్నారు. ఈ అరుగుని నానా కష్టపడి ఏర్పాటు చేసాం, బండరాళ్ళు తెచ్చి ఆ రాళ్ళు ఇక్కడ పరిచి మంచి అరుగు ఏర్పాటు చేసుకున్నాం. మీరు పడుకుంటే రాళ్ళు అరిగిపోవు, మళ్ళీ కొత్త బండరాళ్ళు తేవద్దు, పండుకుని బండరాళ్ళు అరగదీయకండి, పండితులు అన్నాడు. అనగానే సేవకులు, వీడు తెగ తిట్టేస్తున్నాడండి, వచ్చిన దగ్గర నుంచి అసలు అరుగు మీదే పడుకోవద్దన్నాడు, ఇప్పుడు ఏమో తెల్లారుజామున లేచిపోమంటున్నాడు, పోదామా అనగా ఈ బ్రాహ్మణోత్తముడు తన తల్లి అస్థికలు కలపడానికి బయలుదేరిన మహానుభావుడు ఆయన ఏం ఎరగనట్టుగా నడుం పీకుతోంది, కడుపులో ఏదో గడబడగా ఉంది. నిజానికి ఈయన ఆరోగ్యంగానే ఉన్నాడు, గోవు కోసం కదా ఇదంతా నాటకం, అందుకని పైకి కడుపు గడబడగా ఉంది, నడుం తెగ పీకేస్తోంది. అందువల్ల నేను ఇప్పుడు లేవలేను. అయ్యా యజమాని గారు, ఈ బండరాళ్ళు అరగనివ్వం, ఒకవేళ అరిగితే ఇంకో 4 బండలు పట్టుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టేనే పెడతాం, మీకు పుణ్యం ఉంటుంది. సూర్యోదయం అయ్యాక పెడతామండి. మేము మీ దగ్గర మంచినీళ్ళు చొక్క కూడా అడగమండి, మీ పాలు తాగమండి బాబు అనగానే విసుక్కుంటూ ఈ దిక్కుమాలను ఇలాగే వస్తారు, వచ్చి అతుక్కుపోతారు, వీళ్ళని పంపడం చాలా కష్టం, బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశంలో అడుగుపెట్టినట్టుగా అడుగు పెట్టేశారు మీరు అని లోపల తిట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు, ఏమేవ్ ఇవాళ పొరుగురు వెళ్ళాలి, అక్కడ ఇవాళ ఏదో ప్రత్యేకమైన కార్యక్రమం ఉంది, అక్కడ బాగా దక్షిణ వస్తుంది, అందుకని ఇంత తెల్లవారుజామున లేచాను. అబ్బాయిని తొందరగా 3:00కో 4:00కో లేచి పాలు పెతకమను,
ఇదిగో ఆ నల్ల దూడకు మాత్రం గొక్క లేకుండా చూడమను, దిక్కుమాలిన దూడ అని మళ్ళీ తిట్టుకుంటూ అప్పుడు కూడా ఆవు పాలు పితికేటప్పుడు దూడ ఒక్క గుటక కంటే ఎక్కువ వేయకుండా చూడు, 2 గుటకలు తాగితే మనకు వచ్చే లాభం తగ్గిపోతుందని. కానీ నాకు తెలియదు టోయ్, నువ్వు ఒక్క గుటక ఆవు దూడలకు ఇస్తే నేను అరగుటకే ఇస్తాను అంది ఆవిడ. ఈ భార్యాముడు కూడా 7 ఆకులు ఎక్కువ చదివిందిలేండి. అందుకని నీకేం పర్వాలేదు అనగానే తలుపు దగ్గరికి వేసుకో, ఈ బయట అరుగు మీద దిక్కుమాలలో ఎవరో పడుకున్నారు, ఎందుకైనా మంచిది వాళ్ళని చూసుకో, ఇది వాళ్ళ మొహం మీదే అని అనగానే పాప ఈ పడుకున్నాయినా, అయ్యా నేను పండితుండండి, నిజంగా నేను కూడా మీ సాటివాడినండి, మా అమ్మ ఎముకల్ని ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి కాశీలో కలపడానికి పెడుతున్నాను తప్ప పొరపాటు మీ ఇంట్లో దూరనండి అంటే అందరూ పండితులే, విభూతి పెట్టేస్తారు, విభూతి పెట్టిన వాళ్ళు అలా పండితులేనేమిటి అంటూ సణుక్కుంటూ పోయాడు. ఈయన మళ్ళీ టిక్కును కూర్చున్నాడు అరుగు మీద. ఈ చిన్న కొడుకు, ఈ చచ్చిపోయినవాడు చిన్న కొడుకు దర్జాగా కూర్చోగానే సేవకుడు పక్క నుంచి ఇదేంటండి దాకా నడుము నొప్పి అన్నారు, కడుపు గడబడన్నారు, వాడు అలా వెళ్ళగానే మీరు లేచి కూర్చున్నారంటే నడుము లేదు, ముక్కు పొడుము లేదు. నాకు ఏదో జరగబోతోందని ఇక్కడ తెలుస్తోంది, అందుకే ఇంత నాటకం ఆడుతున్నాను, మీరు కిక్కును మరకుండా కూర్చోండి అన్నట్ట. మరి కాసేపటికి ఈ ఇంటి యజమాని గారు కొడుకు లేచాడు, పాలు పితకడం కోసం అని వచ్చాడు. ముందుగా నల్లావు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి దూడనిప్పాలిగా ఒక్కసారి అలా ఇప్పి అది గుటకేసేలోపు తీసేయాలి. అలా గుటక వేసేలోపు తీసేలోపు ఈ ఆవు తన 2 కొమ్ములతోటి ఈ దుర్మార్గుడి పొట్టలో ఒక్క పోటు పొడిచి పైకి ఎత్తి విసిరి పారేసింది, కసిగా పొడిచి పారేసింది. దెబ్బకి ఆవు పడవడంతో కొమ్ములు పొట్టలోకి వెళ్ళిపోయి అమ్మే అని అరిచాడు. అది పైకి విసరడంతో అంతెత్తు కప్పు కొట్టుకుని కిందపడి గిలగల్లాడి చచ్చిపోయాడు వాడు. ఆ తల్లి పరుగును వచ్చింది. రావడంతో అమ్మ బాబోయ్ నా కొడుకు చచ్చిపోయాడు, బాబోయ్ నా కొడుకు చచ్చిపోయాడు, బాబోయ్ అని అరవడం మొదలెట్టింది. చుట్టుపక్కల వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. వాళ్ళు వచ్చి అక్కడ ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం చూశారు. అప్పటిదాకా ఒక రకమైన గోరోచన వర్ణంలో ఉంది ఆవు. గోరోచన వర్ణం అంటే ఏమిటి? అది పూర్తిగా నలుపు కాదు, అది తెలుపు కాదు, ఇంకా చెప్పాలంటే అదొక బూడిద రంగు. ఆ వర్ణంలో ఉన్న ఆవు పూర్తిగా కాకి ఎలా ఉంటుందో ఆ నలుపులోకి వచ్చేసిందిట బ్రహ్మహత్యా పాపం వల్ల. ఈ వటువుని బ్రహ్మచారిని చంపడం వల్ల దాని శరీరం పూర్తిగా నలుపెక్కిపోయింది. ఈ ఆవు నల్లబడిపోయింది. ఈ ఆవు ఇక్కడ ఉన్నంత వరకు మనకేదో అపశకునంలో ఉంది. ఎవరక్కడ కర్ర పట్టుకొచ్చినట్టు దీన్ని కొట్టండ్రా అనే లోపది కట్టు తెంపుకుని అమాంతంగా పారిపోయింది అక్కడి నుంచి. ఈ చుట్టుపక్కల జనాలు దాన్ని కొట్టలేకపోయారు, అది పారిపోయింది. దాంతోపాటు దూడ పరిగెత్తింది, మా అమ్మ పరిగెడుతోంది కదా అని. ఈ ఇంట్లో వాళ్ళు ఇక కుర్రాడు తెచ్చిపోయాడుగా, వాడి దగ్గర పడి ఆడవడం మొదలెట్టింది ఇంటి ఆవిడ, మా ఆయనకి కౌరెట్టండు అని. ఈ కథ ఇంకా అనవసరం అనుకోండి, చచ్చినవాడి గురించి మనకెందుకు. కానీ ఈ అరుగు మీద పడుకున్నటువంటి ఈ పండితోత్తముడు తల్లి ఎముకలతో సైతంగా పడి ఈ కంగారులో ఎముకలు వదలలేదు సుమా. ఆ ఎముకలను మూడ చంకన పెట్టుకొని చాలా విచిత్రంగా ఉంది ఇది. ఈ ఆవు అన్నట్టుగా వాడిని పొడి చంపేసింది. చంపగానే దాని శరీరం భయంకరమైన కాకివర్ణంలోకి వచ్చింది, నలుపెక్కింది. ఈ ఆవు ఇప్పుడు బ్రహ్మహత్యా పాపం తొలగించుకుంటానంటుంది, ఏం చేస్తుంది, ఎక్కడికి వెడుతుందని దాని వెనకాతల పరిగెత్తాడు. ముందు ఆవు వెనక దూడ వెనకాతలేమో ఈ బ్రాహ్మణుడు వెనకాతల పాలేళ్ళు, మొత్తం పరిగెత్తుకుంటూ వెళ్ళారు. నర్మదా నదీ తీరంలో మాహిష్మతీపురానికి కొద్ది దూరంలో నర్మద రేవు ఉంది. అక్కడ నందికేశ్వరుడు ఉన్నాడని నిన్న చెప్పే కదా, ఆ నందికేశ్వరుడు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి గంగలో బుడుంగురు ములిగేసింది. ములగానే అసలు ఎంతో పూర్వన్న రంగులు కూడా పోయి స్వచ్ఛమైన పాలనురగ వంటి తెలుపు రంగు వచ్చేసింది ఆవుకి. దూడ కూడా అందులో ములిగింది తల్లితో పాటు. దూడ కపిల గోవు అని చెప్పారు కదా, అది కూడా నలుపు విరిగిపోయి తెలిపైపోయింది. ఒక్క క్షణకాలం ఇతన తెల్లబోయాడండి బ్రాహ్మడు. ఏమి విచిత్రం ఇది! శ్వేతవర్ణ తదాస గౌర్ధృతం శ్యామావదృశ్యత. నల్లని రంగు పోయి తెలుపు రంగు ఆవుకొచ్చింది. పుట్టుకతో ఉన్నటువంటి రంగు పోయి తెల్ల దూడ అయిపోయింది. ఏమిటిది విచిత్రం అనుకుంటూ ఉండగా ఆ గోవు తోక ఎత్తిపట్టి నర్మద్ దగ్గరకు వచ్చి ఆ నర్మద్ దగ్గర ఉన్న నందికేశ్వరుడు చుట్టూ 3 సార్లు తిరిగింది. తిరిగి దూడతో పాటు నువ్వు తిరగవే అంది. తిరుగుతూ ఉండగానే సడన్గా అందరూ చూస్తూ ఉండగా ఎక్కడి నుంచో ఒక గొప్ప దివ్య స్త్రీ వచ్చింది, ఒక సుందరి, పరమసుందరి, సర్వాభరణములు ధరించిన సుందరి. ఈ ప్రపంచంలో అటువంటి సుందరిని ఇంత పూర్వం ఎవరూ చూడలేదు. ఆవిడ రంగు బంగారపు రంగు, ఆవిడ కట్టుకున్న చీర బంగారపు చీర, ఆవిడ జుట్టు మంచి నల్లగా నిగనిగలాడిపోతున్నది, ఆభరణాలు ధరించింది. కోకిల వంటి కంఠంతో వచ్చి
ఆవు దూడ నందికేశ్వరుడు చుట్టూ, నందికేశ్వరుడు అంటే నందీశ్వరుడు కాస్తమా, నంది కాదు, అక్కడున్న ఈశ్వరుడికే నందికేశ్వరుడు అని పేరు అనమాట. ఆయన పేరు మీదుగానే నందికేశ్వరుడు నోమని ఓ నోమును వస్తారు. చాలామందికి తెలియక నందికేశ్వరుడు నోము అంటే నందీశ్వరుడి పేరు మీద చేస్తారనుకుంటారు. నందిక ఈశ్వరుడు, నందికేశ్వరుడు. నందికము ఆనందము కలిగించున్నది. నంది అంటే అర్థం ఏంటి? ఆనందం కలిగించడం అని అర్థం. నందము ఆనందము ఈ రెండింటికి ఒకే అర్థం. నందము అన్న ఆనందము అన్న ఆహ్లాదం మనస్సుకి వచ్చుట, ఆనందము కలుగుట. ఆనందం కలిగించేవాడిని ఆనంది, నందము కలిగించేవాడిని నంది. ఆనందీన పునీయాదరినలిన గదా శంఖపాణిర్ముకుంద అని విష్ణు సహస్రనామంలో ధ్యాన శ్లోకంలో ఆనంది అంటే అక్కడ ఆనందమును పొందువాడు, ఇచ్చువాడు. కాబట్టి నందికము అంటే నందమును ఆనందమును కలిగించువాడు, ఎప్పుడు ఆనందమే ఇస్తాడు కనుక ఆ ఈశ్వరుని నందిక, ఈశ్వరుడు నందికేశ్వరుడు అన్నారు. ఆ లింగం చుట్టూ ప్రదక్షిణ చేసిందో లేదో ఆవు దూడ ఈ సుందరి ప్రత్యక్షమై ఓ ఆవు, నీవు సూక్ష్మజ్ఞానివి, ధర్మాలు చదువుకున్నదానివి, నీ పూర్వజన్మ సుకృతం ఫలించింది, అందుకే సమయానికి వచ్చి నర్మదలో ఇక్కడ స్నానం చేశావు, ఈ లింగం మహిమ నీకు తెలుసు గనక చుట్టూ ప్రదక్షిణ చేశావు, శివుడు మెచ్చుకున్నాడు దా అని అమాంతంగా దూడని ఆవుని తన చేత్తో పట్టుకుంది. అంత ఆవుని దూడని రెండు చేతులతో ఇలా పట్టుకుని ఇలా పైకి పంపేసింది. ఆవిడ చేతుల్లోకి వెళ్ళినటువంటి ఆవు దూడ అందమైన 2 రూపాలు ధరించి ప్రమథగణములుగా మారిపోయి కైలాసానికి వెళ్ళిపోయాయి. ఇదంతా చూస్తున్నట్టుగా మన పాఠశారి గారు తల్లి కోసం వచ్చినటువంటి ఈ విప్రవర్యుడి బ్రాహ్మడి చూసి తెల్లబోయి ఈ సుందరి వాళ్ళిద్దరినీ కైలాసానికి పంపేసి వెళ్ళబోతూ ఉండగా, ఆవు తల్లి నీకు నమస్కారం అన్నాడు. నన్ను చూచావా నాయనా అంది ఆవిడ. చూచానమ్మా అనగాని పక్కన ఉన్నటువంటి ఈ పనివాళ్ళు గాలితో మాట్లాడుతున్నారు ఏమిటి స్వామి అన్నారు. అంటే ఈ పనివాళ్ళకి కనపడటం లేదు ఆ సుందరి. ఆ దివ్య సుందరి ఎక్కడి నుంచో వచ్చిన దివ్య సుందరి, గోవులకు ముక్తినిచ్చినటువంటి సుందరి కేవలం ఈ బ్రాహ్మడికే కనపడుతుంది. ఎందుకంటే అతడు తల్లి అస్థికలు కలపడానికి శ్రమపడి కాశీ కడుతున్నాడు. ఆ పుణ్యం వల్ల ఈ ప్రపంచంలో గొప్ప పుణ్యం ఏమిటి అంటే, తల్లి కానీ తండ్రి కానీ చచ్చిపోయాక వాళ్ళ అస్థికల్ని గంగలోనో గోదావరిలోనో కలపడానికి వెళ్ళేవాడు పుణ్యాత్ముడు. అందులో యాతన పడి నడిచి కాశీలో అస్థికలు కలపడానికి వెళ్ళేవాడికి దేవతల దర్శనం అవుతుంది కాబట్టే నేను ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాను. మా అమ్మ అస్థికలు పట్టుకెళ్ళాను కాశీ గంగలోకి 2016లో. అసలు నాకు అక్కడ అపూర్వమైన అనుభూతులు కలిగాయి. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పరమభక్తితో తల్లి యొక్క అస్థికలు కానీ చితాభస్మం కానీ కాశీ గంగకి పట్టుకెళ్ళి కలపండి. ఆ తర్వాత మీకు వచ్చేటటువంటి ఫలితాలు మీరే చూడండి. భయంకర దుఃఖాలు తొలగిపోతాయండి. మళ్ళీ ఏడుస్తూ కలపకూడదు. కొంతమంది అన్నదమ్ములు డబ్బుల కోసం కొట్టుకుని, ఇదిగో నా చేత ఎక్కువ ఖర్చు పెట్టించేస్తున్నాడు తమ్ముడని, లేదా తమ్ముడి చేత ఖర్చు పెట్టించేస్తున్నాడని అన్నగారని ఒకళ్ళు తిట్టుకుని తల్లిదండ్రులకి పిండం పెట్టడానికి వాటాలు వేసుకోవడం ఏంటంటే అసలు వీళ్ళు ఈ దౌర్భాగ్యులకి రేపు పొద్దున పిండం ఎవడు పెడతాడో తెలియదు. కానీ అమ్మా నాన్నకి తద్దినం పెట్టడానికో లేకపోతే వాళ్ళ అస్థికలు గంగలో కలపడానికో వాటాలు వేసుకుంటారా? అలాంటి వాళ్ళని చూసినప్పుడు వాటా వేసుకున్న వాడు తాట తీయాలి, వాడు అసలు బేటా ఎలా అవుతాడండి ఆ తండ్రికి అనిపిస్తుంది అనమాట. నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. మన దగ్గర దారిద్ర్యం ఉంటే ముష్టెత్తైనా తల్లిదండ్రులకి పిండ ప్రదానం చేయమన్నారు. తెలుసా పెద్దలు ఏమన్నారు తెలుసా? పిండ ప్రదానం పెద్ద ఖర్చేం కాదు. మహా అయితే భోక్తలకి డబ్బు ఇచ్చేటప్పుడు వాడిని బతిమాలుకోండి, అయ్యా భోక్తలారా మీరు పుణ్యాత్ములు, నేను ఎక్కువ దక్షిణ ఇచ్చుకోలేనని చెప్పండి, ఇంత అన్నం పెట్టాను, అదేం కష్టం కాదు. ముష్టెత్తైనా పని చేయమన్నారు. ఆఖరికి దొంగతనం చేసినా తద్దినం పెట్టమన్నారు. అలాగే దొంగతనం చేశారు, చేయమని కాదు. నీ దగ్గర ధనము లేకపోతే శ్రాద్ధం పెట్టడం మానకు, దానికోసం దొంగతనం చేసినా తప్పు లేదన్నారు. అటువంటిది అమ్మో చచ్చిపోయింది ఒక ఇంట్లో, 4-3 అన్నదమ్ములు ఉండి వాళ్ళు ఎంత కొట్టుకున్నారో నేను చూశానన్నమాట. ఆస్తి వాటా వేసుకున్నట్టుగా అమ్మగారి అస్థికలకి వాటా వేసుకోవటం, అస్థికలు కలపడానికి డబ్బు నువ్వు ఖర్చు పెడతావా నేను ఖర్చు పెడతాను అనడం. అసలు అన్నదమ్ములు కొట్టుకోవడమే దరిద్రం అండి. అసలు మీ అన్నగారు నిజంగా దేవుడు అనుకుంటే మీ అన్నగారికి ఇచ్చేసి ఇల్లు ఏం కొంపములు కదా, పోతే పోయింది అనుకో అంతే. నేను అలా చేసిన వాడిని కాబట్టి చెబుతున్నాను. మా అన్నదమ్ములకి ఈ పిచ్చి లేదు కనుక మేము అదృష్టవంతుల ఈ విషయంలో కనుక నేను పదే చెబుతున్నాను. ఏదో నేను నన్ను పొగుడుకోవడానికి మిమ్మల్ని తిట్టడానికి చెప్పట్లా. పూర్వజన్మ సుకృతం వల్ల ఈ జన్మలో ఒక తల్లి కడుపులోంచి బయటకు వచ్చాం. అమ్మో నాన్నో అక్కో తమ్ముడో అన్నయ్యో అయ్యారేదో ఉన్న 4 రోజులు
కొట్టుకుని డబ్బు కోసం తిట్టుకుని కక్కుర్తి పెడితే రేపు పొద్దున ఈ అన్న రమ్మంటే వస్తాడా, ఈ తమ్ముడు వస్తాడా, ఈ శరీరంతో మళ్ళీ రాగలుగుతామా? అస్సలు రాలేం. మళ్ళీ ఈ జన్మ లేదు. త్యాగరాజు ఏమన్నాడండి? తరలిపోతాం మాపై దయ ఉంచండోయ్, తరలిపోతున్నాం మాపై దయ ఉంచండోయ్, మళ్ళీ జన్మానికి రాము మదిలో ఉంచండోయ్. త్యాగరాజు గారు చివరి మాటలు తెలుసా? చాలామందికి తెలియదు. కానీ తరలిపోతాం మాపై దయ ఉంచండోయ్, మళ్ళీ జన్మానికి రాము మదిలో ఉంచండోయ్ అన్నాడు ఆయన. నేను వెళ్ళిపోతున్నాను, నన్ను దయతో మీ మనస్సులో ఉంచుకోండి. ఈ జన్మ అంటే ఈ రూపంతో మళ్ళీ రాను, కాబట్టి మీ మనస్సులో ఉంచుకోండి. ఎంత అంతరార్థం ఉంది. ఓరి పిచ్చాడా, ఇవాళ ఈ రూపం నీకుందిరా, రేపు పొద్దున నువ్వు ఎంత గెంచుకున్నా ఈ రూపం రాదు, ఈ బంధుత్వం రాదు. నువ్వు శరీరం విడిచిపెట్టాక ఎవ్వరికి ఎవరితో సంబంధం ఉండదన్నమాట. ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోతాం. కర్మానుగోగచ్చతి జీవయాక. ఉన్న 4 రోజుల్లో డబ్బు కోసమో, మాట పట్టింపు కోసమో, ఇంకో దానికోసమో ఎంత అల్లాడిపోయి ఎంత కొట్టుకు చచ్చిపోతే రేపు పొద్దున ఇవి ఎక్కడికి ఎడతాయి, ఎలా వస్తాయి, ఎవరికి ఏం సంబంధం ఉంది? ఈ పుణ్యాత్ముడు అమ్మగారు కోరారు, చచ్చిన తర్వాత అస్థికల్ని కాశీలో కలపమన్నది అని అన్నయ్యకి నచ్చ చెప్పి, అన్నయ్య నువ్వు ఇంట్లో ఉండు, పెద్దవాడి ఉండాలి, మాసికం ఒక మాసికమే పెట్టాం, 2వ మాసికం నుంచి నువ్వు పెట్టు, నేను ఈ మాసికాలు పూర్తయ్యేలోపు అమ్మ చితాభస్మం కలుపుతానని బయలుదేరాడని ప్రారంభంలో చెప్పుకున్నాం కదా. అన్నగారు ధర్మాత్ముడే, తల్లికి తద్దినాలు పెడుతున్నాడు మాసికాలు, ఈయనేమో ప్రయాణానికి బయలుదేరాడు. ఇద్దరూ పుణ్యాత్ములే. అందులో తల్లి ఎముకలు చేత్తో పుచ్చుకొని ప్రేమతో పెడుతున్నాడు. ఆ పుణ్యం వల్ల, మాతృవాత్సల్యం వల్ల అతనికి ఆ దివ్య సుందరి కనపడింది. అంత వాత్సల్యం పరివాళ్ళకి ఉండదు కనుక, పరివాళ్ళే కనుక, డబ్బు కోసం వస్తున్నారు కనుక వాళ్ళకి ఆ దివ్య సుందరి కనపడలా. ఎవరికి పడితే వాళ్ళకి ఆ దేవతలు కనపడరు. దేవతలు కనపడాలంటే చాలా సుకృతం చెయ్యాలి. ఇప్పుడు ఆ దేవత, నాయన నువ్వు నన్ను చూసేసావా అన్నది. చూశానమ్మా, ఇప్పుడు నాకు అనుమానం ఏమిటో తీర్చు. అడుగు నాయన అంది. నువ్వేం అడుగుతావో తెలుసులే, అయినా అడుగు అంది. ఈ ఆవు నా కళ్ళ ముందే ఒక బ్రహ్మచారిని పొడి చంపింది. దాని శరీరం భయంకరమైన నలుపుగా మారిపోయింది. తన దూడతో కలిసేది ఇక్కడికి వచ్చి ఈ నర్మదలో స్నానం చేయగానే ఆ నలుపు తెలుపైపోయింది. ఒడ్డుకొచ్చి శివుడికి ప్రదక్షిణ చేయగానే, నందికేశ్వరలింగానికి ప్రదక్షిణ చేయగానే నువ్వు వచ్చి 2 చేతులతోటి వాటిని పైకెత్తి అమాంతంగా కైలాసానికి పంపేశావు. ఆవుని దూడని దివ్యమైన రూపాల్లోకి మార్చావు. బహుశా రూపములు ప్రమథగణముల యొక్క రూపాలని నేను అనుకుంటున్నాను. ఇంతకీ ఈ నదికి ఇంత మహిమ ఎలా వచ్చింది? ఈ ఈశ్వరుడెవరు? ఈయనకి ఇంత మహిమ ఏమిటి? ఈ కథ ఏమిటి? కమామిషం ఏమిటి? చెప్పు, పూర్తిగా చెప్పు అనగా అప్పుడు చెప్పింది ఆవిడ, నన్ను ఎవరు అనుకుంటున్నావురా? అది తెలిస్తే నిన్నెందుకు అడుగుతానమ్మా అన్నాడు ఆయన. ముందు నేను ఎవరో తెలుసుకున్నాక ఈ ఆవుల సంగతి తర్వాత తెలుసుకోవచ్చు. ముందు నేనెవరో నీకు తెలియదన్నావు, ఇప్పుడు చెప్తాను. నా పేరు గంగ, నేనే గంగా నదిని. నువ్వు కాశీకి వెళ్ళి అస్థికలు కలపాలనుకుంటున్నావే, అక్కడున్న గంగన్ నాయనారుగా నేను కలబోయాడు. అదే తల్లి, అందుకే నీ రంగు చూసినప్పుడే అర్థమైపోయింది. ఈ బంగారపు రంగు, ఈ బంగారపు చీర చూసినప్పుడే నువ్వు గంగ అనుకున్నావు. గంగకి తప్ప బంగారం ఇంకెవరి దగ్గర ఉంటుంది? టింగు రంగాన్ని సింగారం చేసుకున్న తక్కిన వాళ్ళలో ఈ శోభ రాదు. ఇప్పుడు చెప్పు అసలు విషయం అనగానే అప్పుడు ఆవిడలా చెప్పింది. తత్రాధునా క్షపాస్థీని మాతు కిం గమ్యతేన్యత తవ మాత పాంథవర్య సాక్షాత్ దివ్యమయం వరం వైశాఖే చైవ సంప్రాప్తే సప్తమ్యాంచ దినే శుభే. నాయన, నర్మదా నది యొక్క ఈ రేవు ఒడ్డున నందికేశ్వరుడనే పేరుతో ఈశ్వరుడు లింగరూపం ధరించాడు. సమస్త ప్రాణుల కోసమని ఒకప్పుడు నందీశ్వరుడు శివుడి దగ్గరికి వెళ్ళాడు. ఈశ్వర, భూలోకంలో ఉన్న మానవులు ఈ జన్మలోనే కైలాసానికి రావాలి అని నా కోరిక. అనగా భూలోకంలో ఉన్న వాళ్ళందరూ కైలాసానికి వస్తే కైలాసం పట్టదురా బాబు, అందులో కరోనా రోగంతో ఉన్నవాడు ఎక్కడికి తీసుకొస్తే మన లోకంలో కూడా వాడు వ్యాప్తి చేస్తారు, అందులో చైనా వాళ్ళని అసలు తీసుకురాకూడదు అన్నాడు ఆయన. అనగా స్వామి అది పక్కన పెట్టండి, భూలోకంలో కొంతమంది పుణ్యాత్ములు ఉన్నారు, ఆ పుణ్యాత్ములు ఇక్కడికి రావాలి, రావడం కోసం మీరు నాకు మహోపకారం చెయ్యండి. అనగా ఏం చెయ్యనన్నాడు ఈశ్వరుడు. నీ లింగాన్ని, ఏది హృదయలింగాన్ని, ఆత్మలింగము, హృదయలింగము, బాహులింగము, కంఠలింగము, జ్యోతిర్లింగము, ఇలా శివుడికి చాలా లింగాలు ఉన్నాయి. హృదయలింగం అంటే వక్షస్థలం మధ్యలో ఉన్న కాంతితో సృష్టిస్తాడు ఆయన. నీ హృదయం దగ్గర ఉన్న వక్షస్థలం దగ్గర ఉన్న కాంతితో
నీ లింగాన్ని సృష్టించి నాకి ఈ హృదయలింగం భూలోక ప్రజలకు ఆనందం కలిగిస్తుంది గనక నందికేశ్వర లింగం అని పిలువబడుతుంది. ఎలాగో నేను నందిని, నా చేత కూడా ప్రతిష్ఠింపబడుతున్నది కనుక ఆ కారణం చేత కూడా నందికేశ్వర లింగం అని పిలువబడుతుంది. ఈ లింగాన్ని నర్మదా నదీ తీరంలో నేను ప్రతిష్ఠిస్తాను. ఎప్పుడు అంటే వైశాఖ మాసంలో. ఏ మాసం? వైశాఖ మాసంలో శుక్లపక్షంలో సప్తమీ తిథి నాడు ప్రతిష్ఠిస్తాను. ఆ తర్వాత నువ్వేం చేయాలి? నాకు వరం, నేను వైశాఖ శుక్ల సప్తమీ తిథి నాడు భూలోకంలో నర్మదా నదీ తీరంలో ఈ లింగం ప్రతిష్ఠించిన వెంటనే నీ దివ్యశక్తి ఇందులో నింపు. ప్రతి సంవత్సరం ఆ తిథి నాడు గంగా నది ఇక్కడికి వచ్చి నీకు ఎదురుగుండా ఉన్న నందికేశ్వర లింగానికి ఎదురుగుండా ఉన్న రేవులో తాను ఆ రోజంతా ఉండాలి. అంటే వైశాఖ శుక్ల సప్తమి మొదలుకొని అష్టమి వచ్చే వరకు గంగా ఇక్కడ నర్మదలో ఉండాలి. అప్పుడు ఇక్కడికి వచ్చి స్నానం చేసిన వాళ్ళు గంగతో కలిసి ఉన్న నర్మదలో స్నానం చేసిన పుణ్యం పొందుతారు. అటువంటి వాళ్ళు బ్రహ్మహత్యా పాపం, స్త్రీహత్యా పాపం, శిశుహత్యా పాపం వంటి పాపాల నుంచి విముక్తి పొంది గంగ స్వయంగా పంపగా కైలాసానికి రావాలి. ఎప్పుడు? స్నానం చేసిన వెంటనే పైకి వచ్చి నందికేశ్వరుడికి ప్రదక్షిణ చేసినప్పుడు అని వరం అడిగాడు. తథాస్తు అని శివుడు వరం ఇచ్చాడు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా నాయన, నేనే ఆ గంగని. నందీశ్వరుడు ఈశ్వరుడి హృదయలింగాన్ని నందికేశ్వర లింగం అనే పేరుతో ఈ నర్మదా నదీ తీరంలో ప్రతిష్ఠించాడు. వైశాఖ శుక్ల సప్తమి నాడు ప్రతిష్ఠించాడు. అందుకే శివుడు నందికిచ్చిన మాట నేను పాటిస్తూ ప్రతి వైశాఖ శుక్ల సప్తమి తిథి నాడు ఇక్కడ ఉంటాను. సప్తమంతా ఇక్కడే ఈ నర్మదా నదిలో ఉంటాను. వైశాఖ శుక్ల సప్తమి తిథి నాడు నా శక్తి అసలు గంగలో పావు వంతే ఉంటుంది. మిగతా 75% శక్తి ఇక్కడ నర్మదలో ఉంటుంది. అందుకే వైశాఖ శుక్ల సప్తమి నాడు నర్మదలో స్నానం చేయాలి తప్ప గంగలో కాదని పూర్వం శాస్త్రం ఉండేది. గంగలో ఆ పూట దాని శక్తి తక్కువగా ఉంటుందిట. ఒకవేళ గంగా స్నానం బదులుగా ఇంకే స్నానం అన్నా చేయాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ప్రయాగలో స్నానం చేస్తే గంగ శక్తి తక్కువగా ఉన్న యమున శక్తి వల్ల వాడు పుణ్యస్నాన ఫలితం పొందుతాడు. అందువల్ల నాయన ఈరోజు నేను ఇక్కడ ఉంటాను. ఇది ఆవుకి తెలుసు. ఆవు పూర్వజన్మ సుకృతం వల్ల, పూర్వజన్మ జ్ఞానం వల్ల ఈ విషయాన్ని కనిపెట్టింది. దాని కథ కూడా చెబుతా విను. ఈ దూడ చాలా సంస్కారవంతమైనది, ఆవు కూడా సంస్కారవంతమైనది. ఈ ఆవు పూర్వజన్మలో ఒక గొప్ప పండిత వంశంలో పుట్టింది. ఆ పండిత వంశంలో చాలా శాస్త్రాలు చదువుకుని గురుకులం పెట్టుకున్నది. గురుకులంలో ఎక్కువ డబ్బు పుచ్చుకొని పాఠం చెప్పడం మొదలెట్టాట పూర్వజన్మలో. ఓ స్థాయి దాటి పిల్లల దగ్గర ఎక్కువ డబ్బులు హక్కుంటే అయితే బ్రహ్మరాక్షసులు అవుతారు, లేదా పశువులే పుడతారు. కాకపోతే చదువుకున్న పండితుడు, వేదాలు చదువుకున్నవాడు, శాస్త్రాలన్నీ చదువుకున్నవాడు అవడం వల్ల పరమాత్ముడు జాలిబడి ఆవుగా సృష్టించాడు. ఆవు రూపంలో ఉండి చాలా దుఃఖాలు అనుభవించిన పూర్వజన్మ సుకృతం ఉంటుంది కదా, అందుకని శాస్త్రాలు గుర్తున్నాయిట. ఫలానా పురాణములో ఈశ్వరుడు చెప్పెను, వైశాఖ శుక్ల సప్తమి తిథి నాడు నందికేశ్వర లింగమునకు ఎదురుగుండా ఉన్న నర్మదా నది రేవులో గంగ ఉంటుంది. అక్కడ స్నానం చేస్తే పూర్వజన్మలో చేసిన పాపములు పోతాయి, బ్రహ్మహత్యాది పాపాలు పోతాయి అని దానికి గుర్తున్నది. అందుకే తెల్లవారుజామున వాడిని చంపింది. చంపి పగా తీర్చుకుంది. దాంతోపాటు శాస్త్రం తెలుసు కనుక దూడతో పాటు వచ్చి నర్మదలో ములిగింది. ఒడ్డుకొచ్చి నందికేశ్వరుడికి ప్రదక్షిణ చేసింది. దాంతో నేను స్వయంగా వచ్చి వాళ్ళని కైలాసానికి పంపాను. ఇంత విన్నాక నువ్వు ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించుకుంటావా లేక మళ్ళీ కాశీకి వెడతావా అనగానే నాకు అర్థమైంది తల్లి అన్నాడు ఆయన. కాశీ గంగ వచ్చి ఎక్కడుంటే మళ్ళీ కాశీకి ఎందుకు, అంతేనా తల్లి అనగానే అవును నాయనా, ఇవాళ సప్తమి, నేను చెబుతున్నాను గంగని, నువ్వు ఈ అస్థికలు పట్టుకెళ్ళి కాశీ గంగలో కలపక్కర్లా, నేను చూస్తూ ఉండగా ఆ మూటని ఇప్పుడే ఈ నందికేశ్వర లింగానికి ఎదురుగుండా ఉన్న రేవులో కలుపు. ఒరే, కాశీ గంగలో మీ అమ్మ అస్థికలు కలిస్తే కేవలం వాడికి పుణ్యమే వస్తుంది, స్వర్గమే వస్తుంది. కాశీలో మరణించడం వల్ల వచ్చే పూర్తి పుణ్యం ఎలాగో రాదు. కానీ ఇక్కడ అస్థికలు కలిపితే నేను ఎదురుగుండా ఉన్నప్పుడు నందికేశ్వరుడి చుట్టూ నువ్వు ప్రదక్షిణ చేస్తే మీ అమ్మని శాశ్వతంగా కైలాసానికి పంపుతాను, కాబట్టి ఎక్కడ మంచిదో కలపడం ఆలోచించుకో అంది. అప్పుడు ఆయన ప్రయాణం మానేశాడు. ఇంకెందుకు, గంగ చెప్పింది కదా, అందులో జగన్మాత గంగ చెబితే ఆ వాక్యమే కర్తవ్యం కదా. అందుకని తన మూట్లో ఉన్న తల్లి అస్థికల్లో సగభాగం తీసి అందులో కలిపే లోపే టక్కన వాళ్ళమ్మ అక్కడ ప్రత్యక్షమైంది. దివ్య దేహత్వం ఆపన్న స్వమాత చ వ్యదృశ్యత.
అందమైన దివ్య రూపం ధరించింది వాళ్ళమ్మ. స్త్రీ రూపమే ధరించింది, దివ్య రూపం ధరించింది. ఇందాక గంగ ఎలా బంగారపు రంగులో ఉందో, గంగ ఎటువంటి బట్టలు కట్టుకుందో అటువంటి రూపం ధరించింది. ధరించి, కుమారా, నీ ఇలాంటి కొడుకు పుట్టబట్టి కదరా నేను ధన్యురాలయ్యాను. నువ్వు ధన్యుడివి. ధన్యోసి కృతకృత్యోసి పవిత్రంచ కులంత్వయ. నువ్వు ధన్యాత్ముడివి. తల్లిదండ్రులు చెప్పిన పనులన్నీ చేసావు. నీ వల్ల నా వంశమే పవిత్రమైపోయింది. మేము అదృష్టవంతులు అయ్యాం. నాయన, నువ్వు ఎంతో శ్రమపడి కాశీకి వెళ్ళినా ఇంత గొప్ప ముక్తి నాకు వచ్చేది కాదేమో. కానీ ఈరోజు నీవు మంచివాడు అవడం వల్ల, మీ నాన్నగారి పుణ్యం వల్ల, లేక నా పూర్వజన్మ పుణ్యం వల్ల నువ్వు ఇక్కడికి వచ్చి గంగాదేవి మాటలు నమ్మావు. ఇక్కడ రేవులో నా అస్థికలు కలిపావు. ధనము, ధాన్యం, ఆయుష్, వంశ వృద్ధి ఇవన్నీ నీకు కలుగ్గాక అని పలుకుతూ ఉండగానే ఇంతలో గంగ వచ్చింది. ఆ తల్లిని చేతిలోకి తీసుకుంది. చూస్తూ ఉండగా అచ్చం నందీశ్వరుడు ఎలా ఉంటాడో అటువంటి రూపంలోకి వచ్చేసింది ఆవిడ. అంటే ప్రమథగణాలు నందీశ్వరుడిలాగే ఉంటారు. ఆ రూపం ఆ తల్లి పొందింది. నా తల్లి ప్రమథగణాల రూపం ధరించింది, ఇక కైలాసానికి పోతోందని వినయంగా నమస్కరించాడో లేదో గంగ ఈ రూపాన్ని పైకి విసిరింది. అదిగో తల్లి కైలాసానికి వెళ్ళిపోయింది. ఇది పరమ పవిత్రమైన రేవా నది యొక్క మహిమ. ఆ రేవా నదీ తీరంలో ఉన్న నందికేశ్వరుడి మహిమ చూచావా నారద? విన్నావా ఈ కథ? ఈశ్వరుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క లింగ రూపంలో ఉన్నాడు. నిన్న నీలకంఠేశ్వరుడు కథ చెప్పాడు కదా, ఇప్పుడు నందికేశ్వరుడి మహిమ చెప్పాడనమాట బ్రహ్మ. ఈశ్వరుడు లింగ రూపంలో ప్రపంచమంతా నిండి ఉన్నాడు. ఒక్కొక్క లింగం ఒక్కొక్క మహిమ కలిగింది. కొన్ని లింగములు కొన్ని పనులు చేసి పెడతాయి. కానీ నర్మదా నదీ తీరంలో ఉన్న నందికేశ్వర లింగం వైశాఖ శుక్ల సప్తమి నాడు దర్శనం చేసుకుని అక్కడ రేవా నదిలో నర్మదలో స్నానం చేసి అనంతరం నందికేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన వాడు పూర్తిగా ఆయువు అనుభవిస్తాడు. అకాల మరణం చెందడం. వార్ధక్యంలో శరీరం విడిచిపెట్టాక గంగ స్వయముగా ఆ వ్యక్తిని కైలాసానికి పంపుతుంది. అందువల్ల ఈయన భూలోకవాసులకి జీవితంలో ఒకసారైనా వైశాఖ శుక్ల సప్తమి నాడు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోమని నువ్వు చెప్పు అనగానే అప్పుడు మళ్ళీ ఋషులకు అనుమానం వచ్చింది. ఈ గంగ వైశాఖ సప్తమి నాడే ఎందుకు రావాల్సి వచ్చింది? ఆ రోజే ఎందుకు ప్రతిష్ఠించాడు నందీశ్వరుడు? నందీశ్వరుడు ప్రతిష్ఠ చేశాడంటే కారణం ఉంటుందండో. బోలెడు తిథులు ఉన్నాయి ప్రపంచంలో. ఈ హృదయలింగాన్ని శివుణ్ణి అడిగి మాఘమాసంలో శివరాత్రి నాడు ప్రతిష్ఠించవచ్చుగా. అప్పుడు శివరాత్రి అనే ఒక గొప్ప తిథి అందరికీ గుర్తుంటుంది కదా. లేదా కార్తీక మాసం ఉంది కదా, ఇంకెన్నో మాసాలు ఉన్నాయి కదా. అవన్నీ విడిచిపెట్టి వైశాఖ శుక్ల సప్తమి నాడే గంగానదిని భూలోకానికి వచ్చేలాగా ఎందుకు చేశాడు నందికేశ్వరుడు? ఈ నందికేశ్వర లింగాన్ని ఆ రోజే ఎందుకు ప్రతిష్ఠించాడు? దీని వెనక ఏదైనా కారణం ఉన్నదా? ఆ కథ చెప్పు అంటే, అయితే చెబుతున్నాను వినండి. పూర్వం ఋషిక అని పేరు కలిగిన ఒక పండితురాలు ఉండేది. ఓ బ్రాహ్మణ వంశంలో పుట్టింది. ఆవిడ పేరు ఋషిక. ఋషి అనే పదం అరు రాయాలి. కొంతమంది ఏం చేస్తున్నారన్నమాట, రాసి పక్కన ఊ ఇచ్చి ఋషి అని చదువుతున్నారు. అది బండబూతు. ఋషి అన్నప్పుడు అరు అని ఒక అక్షరం ఉంటుందండి. పూర్వం ఆలను ఉండేవి, తెలుగు అక్షరాలను ఉండేవి. ఈ ఉ అరు అరు అనేవారు. అది నిజానికి రు అని చదవాలి, అరు అని చదువుతాం. అలాగే అలు అంటాం కానీ లు అది. మన వ్యవహారంలో అరు అంటే కానీ అనలేకపోతున్నాం అనమాట, కర్మగాలి. కానీ నిజానికి అది రు లు అనాలి. అలు అంటే కానీ అర్థం కాదు. అవి తీసేశారు ఇప్పుడు. అరువులు లేవు, అలువులు లేవు. అలో అనే దిక్కుమాల ఫోన్లు తప్ప, దిక్కుమాల భాష తప్ప. ఉన్న తెలుగు కూడా తీసేసి ఇంగ్లీష్ మీడియం పెట్టేస్తే గొడవే లేదు. ఇంక రేపటి తెలుగులో మాట్లాడడం అనేసి కైండ్లీ గెట్ మీ రైస్, మళ్ళీ పూర్తి ఇంగ్లీష్ కూడా కాదు అది, వీడి మొహం ఇంగ్లీష్ అనమాట అది. ఈవిడ ఋషిక. ఆ ఋషి పక్కన ఉన్న అంటే ఋషి యొక్క కుమార్తె కనుక ఋషికి కలిగింది కనుక ఋషిక అన్నారు. ఆమె చాలా కష్టపడి చదువుకున్నది. కొంత యుక్త వయసు వచ్చాక తండ్రి గారు ఓ మంచి సంబంధం చూశాడు. ఓ అబ్బాయిని పిలిపించి, ఇదిగో ఈ అబ్బాయి మంచి కుర్రాడు, బాగా చదువుకున్నాడు, వాడికి ఇష్టమేనా అంటే, ఏదో ఇష్టమేలండి అంది మనస్ఫూర్తిగా అనకుండా. ఆ రోజుల్లో పెళ్లి సంబంధాలంటే తల్లిదండ్రులు ఏమి తెస్తే అవే పెళ్ళి కదండి. ఆడపిల్లలు స్వేచ్ఛ తక్కువగా ఉన్న రోజులు కొంత ఉండేవి కొన్ని. పూర్వకాలంలో అదేంటో కానీ పెళ్లి సంబంధాలు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకునేవారు కదా. తెలిసిన అసలు చాలా కాలం. మా ఆయన ఎలా ఉంటాడో నాకు చాలా కాలం తెలియదు అనేది ఒక ఆవిడకి 6-8 మంది పిల్లలు.
అలా ఉండేవారు పూర్వకాలంలో అనమాట. మొగుడు పిల్లలు ఇద్దరు పెళ్లి చూపులే వెళ్ళేవారు రోజుల్లో. ఒరే అబ్బాయి ఫలానా పిల్లతో నీకు పెళ్ళి అంటే కొడుకు చిత్తం డాడీ అనేవాడు. అలాగే ఈ అమ్మాయి కూడా అంతే అనేది. ఇప్పుడు ఏదో ఒకటి రెండు తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు అయ్యాక పెళ్ళిళ్ళు. ఇది కలియుగ ప్రభావం ఇది. అందుకే కలియుగ ప్రభావం వల్ల కాపురాలు కూడా అలాగే ఉన్నాయి అనుకోండి. సరే ఏది ఏమైనప్పటికీ పాపం ఆవిడ ఒప్పుకుంది, కుర్రాడు ఒప్పుకున్నాడు. ఈ ఇద్దరు శుభ్రంగా ప్రేమతోటే కాలక్షేపం చేశారు. కానీ కాలం ఎప్పుడూ ఒక రకంగా ఉండదు కదా. ఇష్టమున్నా లేకపోయినా, కష్టమైనా కాకపోయినా పెళ్ళయింది, వీడు నా భర్త అని ఆ అమ్మాయి, ఈమె నా భార్య అని అతడు అన్యోన్యంగా బతికారు. 18 నెలలు మాత్రమే కాపురం చేశారు. పూర్వకర్మని ఎవరు తప్పించుకోగలుగుతారు? కరెక్ట్గా 18 నెలలు అయ్యింది పెళ్ళయి, హఠాత్తుగా ఈ భర్త చచ్చిపోయాడు. ఈ ఋషిక బాల్య విధవైపోయింది. మహాబాధపడిపోయిందండి ఆవిడ. అయ్యయ్యో ఏమి కర్మం ఇది. ఏదో పెళ్లికి ముందు మేము ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకోలేదు, కానీ పెళ్ళయ్యాక ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ పెంచుకుని ఆదర్శ దంపతుల్లో బతుకుతున్న సమయంలో భగవంతుడు ఈ దుస్థితి తెచ్చిపెట్టాడు. నేను ఎప్పుడో దంపతుల్ని విడదీసి ఉంటాను. కలిసిమెలిసి ఉన్న దంపతుల్ని బలాత్కారంగా విడదీసినటువంటి వాళ్ళు వచ్చే జన్మలో వైధవ్యం కానీ విధురత్వం కానీ పొందుతారు. అనగా ఏమిటి? ఏదైనా ఒక స్త్రీ ఈ జన్మలో ఓ భార్యాభర్తలు విడదీస్తే వచ్చే జన్మలో మళ్ళీ స్త్రీగా పుట్టి పెళ్ళైన వెంటనే భర్తను కోల్పోయి దుఃఖం పొందుతుందట. ఒక మగవాడు భార్యాభర్తల్ని తగాదా పెట్టి విడదీస్తే వాడు వచ్చే జన్మలో మళ్ళీ మగవాడుగా పుట్టి పెళ్ళైన వెంటనే భార్యకు దూరమై భార్య చచ్చిపోయి మళ్ళీ పునర్వివాహం లేక యావజ్జీవితం విధురత్వంతో ఏడుస్తాడు. ఈ దుఃఖాలన్నీ ఏంటనుకుంటారు? ఈ సంసార బంధాలన్నీ అంటే పూర్వజన్మలో చేసిన పాపాలే. నేను ఎప్పుడో ఏ దంపతులను విడదీసి ఉంటాను అని ఏడ్చింది. కానీ ఆవిడ ధైర్యం తెచ్చుకుంది. చిన్నప్పటి నుంచి తండ్రి దగ్గర విద్యను నేర్చుకున్నాను, తండ్రి చెప్పిన పెళ్ళే చేసుకున్నాను, భర్త కూడా నాకు అనుకూలుడిగా మారుతున్నాడు అనుకున్న సమయంలో వెళ్ళిపోయాడు. ఇదంతా ఈశ్వరేచ్ఛ. బహుశా ఈశ్వరుడు వైరాగ్యముతో తపస్సు చేసుకోమని నాకు చెప్పడం కోసం ఈ పని చేసుంటాడు. ఈ మిగిలిన జీవితం అంతా శివుడికి అంకితం చేస్తాను, శివుణ్ణి తప్ప మరొక వస్తువుని హృదయంలోకి రానివ్వను అనుకున్నది. తండ్రి దగ్గరికి వెళ్ళింది. నాన్నగారు, నేను బ్రహ్మచర్య దీక్షతో సన్యాస దీక్షతో తపస్సు చేసుకుందాం అనుకుంటున్నాను, అనుమతి ఇవ్వండి. భర్త ఉంటే భర్తను అడగాలి, కానీ భర్త పోయాడు కనుక మిమ్మల్ని అడుగుతున్నానంటే నువ్వు ఎలా చేస్తే అలా చేయి తల్లి, ఇప్పటికే నీకు బాల్య వైధవ్యం వచ్చిందని ఏడుస్తున్నాను కనుక నేనేమి అన్నం, వెళ్ళు తపస్సు చేసుకో అన్నాడు ఆయన. బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించి ఆవిడ వెంటనే ఒక పార్థివలింగాన్ని తయారు చేసుకుంది. మట్టితో తయారు చేసిన లింగాన్ని తయారు చేసుకుంది. ఎక్కువ మందిని మీరు చూస్తే పార్థివలింగాన్ని పూజించారు. ఆ పార్థివలింగాలే తర్వాత జ్యోతిర్లింగాలు, ఇంకో బాణలింగాలు అయ్యాయి తర్వాత. అంటే పార్థివలింగం గృహస్థులకు చాలా మంచిది. పార్థివలింగాన్ని తయారు చేసుకుని ఆ లింగాన్ని ప్రతిరోజు తెల్లవారుజామునేమో నందివర్ధనం పువ్వులతో పూజ చేసేది. శివలింగాన్ని ప్రాతకాలంలో నందివర్ధనంతో, సూర్యోదయం అయిన తర్వాత ఎర్రని మందార పుష్పాలతో, మధ్యాహ్నం పూట కొండవర్ధనాలు గోగు పూలతో, సాయంత్రం పూట పసుపచ్చని పువ్వులు అనగా చామంతులో బంతి పూలో ఇటువంటి వాటితో పూజిస్తే వాళ్ళకి పునర్జన్మ ఉండదని, శివ సాక్షాత్కారం అవుతుందని మంత్రశాస్త్రం చెబుతున్నది. అందుకనే ఆ అమ్మాయి అలాగే పూజ చేసేది. 6 కాలముల పూజ చేసింది. షట్కాల శివ పూజ. అందులో 4 కాలములు పువ్వులతోటి, సంధ్యా సమయాల్లో మాత్రం ప్రాతఃసంధ్య, సాయం సంధ్యా సమయాల్లో మాత్రం కేవలం నీళ్లతోటి అభిషేకం చేసేది, అక్షతలతో పూజ చేసేది. మిగతా 4 కాలములు పుష్పాలతో పూజించేది. ఆవిడికి వేరే పని లేకుండా అదే వ్యాపకంగా పెట్టుకుని పూజ చేసింది. శివ శివ శంభో కాశీనాథ అంటూ శివనామస్మరణమే చేసేది. అలా చేస్తున్న ఆవిడ జీవితం ఎలా మలుపులు తిరిగిందో తెలుసుకోవాలంటే సాయంకాలం మళ్ళీ యథాప్రకారంగా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.